జాగ్రఫీలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ప్రశ్న అనేది ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ట్రైటాన్ ఈజ్ ఏ మూన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్. సో ఇక చూడండి, ట్రైటాన్ అని చెప్పేసి ఒకటి అడిగారు. ఇది ఉపగ్రహం అనమాట. సో మనకు ఉన్నటువంటి సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలలో ఒక గ్రహానికి ఇది ఉపగ్రహం. అంటే మనకి భూమికి చంద్రుడు ఎలా ఉన్నాడో వేరే గ్రహానికి కూడా ట్రైటాన్ అనేది ఒక ఉపగ్రహం అనమాట. టైటాన్ కాదు, ఇది ట్రైటాన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహాలలో దేనికి ఇది ఉపగ్రహం అని అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే యురేనస్, నెప్ట్యూను, జూపిటరు, అలానే వీనస్ అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి నెప్ట్యూన్ అనమాట. సో నెప్ట్యూన్, ఈ యొక్క ట్రైటాన్ అనేది ఏ గ్రహానికి ఉపగ్రహం అంటే నెప్ట్యూన్ అనమాట. సో నెప్ట్యూన్ గ్రహం. నెప్ట్యూన్ అనేది మన సౌర కుటుంబంలో 8వ గ్రహం అనమాట, చివరి గ్రహం. మొత్తం 8 గ్రహాలు ఉంటాయి మన సౌర కుటుంబంలో. ఏ ఉంటాయి? మెర్క్యూరీ, వీనస్సు, ఎర్త్, తర్వాత మార్సు, జూపిటరు, సాట్రను, యురేనస్, నెప్ట్యూను. ఇలా సూర్యుడి నుంచి 8వ గ్రహము. అలానే మన సౌర కుటుంబంలో చివరి గ్రహం అనమాట. 8వ గ్రహంగా నెప్ట్యూన్ చెప్తారు. అయితే నెప్ట్యూన్కి మొత్తం వచ్చేసి 42 మూన్స్ ఉన్నాయన్నమాట. సో 42 మూన్స్ ఉన్నాయి. 42 మూన్స్ అయితే ఉన్నాయి. ఈ 42 మూన్స్లో ఇది చాలా పెద్దది. సో ఇది వచ్చేసి బిగ్ వన్ అనమాట. సో మొత్తం అన్ని ఉపగ్రహాలలో ఈ ట్రైటాన్ అనేది చాలా పెద్ద ఉపగ్రహం. మీరు ఇవి ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు శని గ్రహానికి 100కు పైగా ఉన్నాయి ఉపగ్రహాలు. అవన్నీ నేర్చుకోవాలంటే అవసరం లేదు, కేవలం వార్తల్లో ఉన్నాయి మాత్రమే. సో కొన్ని మూన్స్ అనేవి వార్తల్లో ఉంటాయి. ఎటువంటి ఉపగ్రహాలు అయితే వార్తల్లో ఉన్నాయో, లేదా నాసా వాళ్ళు అంతరిక్ష పరిశోధన సంస్థలు వేటి మీద పరిశోధనలు చేస్తున్నాయో అవి చూసుకుంటే చాలు. అంతకుమించి ఎక్కువైతే అవసరం లేదు.